హలో ఫ్రెండ్స్! ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ రిసార్ట్‌కి వెళ్దాం పదండి. ఫస్ట్ ట్రైన్ ఎక్కేద్దాం. ఇది 6 అవర్స్ జర్నీ ఫ్రమ్ రాజమండ్రి. ఇంకా సప్రెసెంట్‌కు మనం ఇప్పుడు చీరాలకి వెళ్తున్నాం. ఇది చీరాల రైల్వే స్టేషన్. అండ్ చీరాలలో ఉన్న సీ బ్రిడ్జ్ రిసార్ట్‌కి మనం ఇప్పుడు వెళ్తున్నాం. అండ్ ఇది సీ బ్రిడ్జ్ రిసార్ట్ యొక్క రూమ్స్ అండ్ చూసారా ఫుల్ గార్డెన్‌తో చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా! అయితే ఫుల్‌గా మంచు పడి గుడ్ వైబ్స్ కూడా ఉంది. ఇప్పుడు మనం రూమ్స్ కూడా ఎలా ఉన్నాయో చూసేద్దాము. అండ్ ఈ రూమ్స్‌కి వెళ్ళడానికి నేను అప్పర్ వ్యూను ఫస్ట్ చూపిస్తున్నాను. అండ్ మీకు మనకి రూము కింద ఉన్న రూమ్ కూడా నేను చూపిస్తాను. అండ్ ఇన్ ఫ్రంట్ మనకి ప్లే గ్రౌండ్స్, పిల్లలకి సంబంధించిన ప్లే గ్రౌండ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అంటే మనం ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఫుల్‌గానే ఎంజాయ్ చేయడానికి. అండ్ ఇప్పుడొచ్చేసి మనము బాల్కనీ చూస్తున్నాము. అండ్ ఇదొచ్చేసి రూమ్. ఇందులో మనకి టీవీ, కబోర్డు అండ్ గుడ్ బెడ్ ఉంది. అండ్ ఏసీ, మిర్రర్ అండ్ ఇవన్నీ మనకి సూపర్ ఉన్నాయి కదా! అండ్ ఇప్పుడు మనం వాష్‌రూమ్ కూడా చూసేద్దాం కదండీ! అండ్ ఇది కూడా మనకి ఫుల్ హైజీనిక్‌గా ఉంది. ఫుల్ మోడర్న్ వాష్‌రూమ్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనము ఔట్ సైడ్ వ్యూ కూడా చూద్దాం పదండి. అండ్ ఇప్పుడు మనం బయటకొచ్చాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మంచిగా సిట్టింగ్ ఏరియా ఇచ్చారు. ఫుల్‌గా మన ఫ్రెండ్స్‌తో వాళ్ళతో చిల్ అవ్వచ్చు ఇక్కడ. అండ్ మనకి ఆపోజిట్‌లో కనబడుతుంది ప్లే గ్రౌండ్ అనమాట. క్రికెట్, టెన్నిస్, వాలీబాల్ అలాంటివి ఏవైనా ఆడుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసి మనకి ఔట్ సైడ్ బయటకి వెళ్ళడానికి దారి అన్నమాట. ఇలా మనం బయటకి వెళ్తే గనక మనకి ఆహ్, రెస్టారెంట్ సంబంధించినవి కనబడతాయి. అండ్ ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూద్దాము. గార్డెన్ వ్యూ రూమ్స్ ఉన్నాయి. సీ వ్యూ రూమ్స్ ఉన్నాయి. బే వ్యూ రిసార్ట్, స్ప్లాష్ స్విమ్మింగ్ పూల్, గార్డెన్ కేఫ్ అండ్ సిఎస్ట్ వాష్‌రూమ్స్ అండ్ అరెనా అలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇన్ని ఇన్ని ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ. చాలా పెద్దదిది. అండ్ ఇప్పుడు మనం బుద్ధుడి స్టాచ్యూ చూసాము. అండ్ ఇక్కడ చాలా స్పెషల్‌గా చాలా నాకు నచ్చిన ఏరియా ఇది. ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్ ఉయ్యాలలు కాకుండాని బీచ్ ఉయ్యాలలు ఉన్నాయి. నేను దీన్ని ఆహ్, కాకపోతే కొంచెం పాడయ్యాయి. ఇంకా బాగా ఉంటే ఇంకా బావున్ను. బట్ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా టైం ఉంటే రిలాక్స్ అవ్వండి. నేను సెల్ఫీ కెమెరాతోను దీన్ని ఆపరేట్ చేశాను. నాకొక 10 మినిట్స్ టైం ఉన్నప్పుడు ఇది నేను తీసుకున్నాననమాట. బట్ ఇది తీసినప్పుడు నాకు తెలీదు. ఇందులో ఒక అద్భుతం జరుగుతుందని. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు సన్‌రైజ్ అనేది లేదు. బట్ నేను ఇది కంటిన్యూ చేస్తున్నప్పుడు నాకు కనబడిందేంటంటే ఫుల్ సన్‌రైజ్ అనేది నా ఫేస్ నుంచి కిందకి వెళ్తున్నట్టు కనబడింది. అసల నిజంగా చాలా అనిపించింది కదా! అండ్ ఇప్పుడు మనము ఇంకా బయట ఉన్న రూమ్స్‌ని కూడా చూసేద్దాం పదండి. అంటే చెప్పారు కదా! కాటేజెస్ అండ్ సీ వ్యూ రూమ్స్ అని చెప్పేసి ఇవే సీ వ్యూ రూమ్స్. అండ్ ఇదొచ్చేసి కేఫ్ అన్నమాట. అండ్ ఇక్కడి నుంచి మనం బయటికి చూసినట్లయితే గనక మనకి బీచ్ కూడా కనబడుతుంది. అండ్ ఈ ఆర్చ్ చూసారా? రాయితో అలా చేశారు. చాలా డిఫరెంట్‌గా చాలా బా బాగా ఉంది కదా! ఇవన్నీ కూడాని. అండ్ ఇప్పుడు మనం ఔట్ సైడ్ చూస్తే గనక బ్యూటిఫుల్ సముద్రం కనిపించేస్తుంది. సూపర్ ఉంది కదా! రియల్లీ ఆసమ్. ఇదన్నమాట. అందుకే దీనికి సీ బ్రిడ్జ్ అని పేరు. ఇప్పుడు మనము కేఫ్ ఇప్పుడు ఓపెన్ అయితే లేదు. జస్ట్ అలా ఉందన్నమాట. ఇప్పుడు ఎక్కువ మందొస్తే అప్పుడు ఓపెన్ చేస్తారనుకుంటా. అండ్ ఇప్పుడు మనము ఆఫ్టర్‌నూన్ అయింది కాబట్టి లంచ్‌కి వెళ్ళిపోదాం. ఫస్ట్ సూప్‌తో స్టార్ట్ చేద్దాం. అండ్ స్టార్టర్స్ ఉన్నాయి. సలాడ్స్ ఉన్నాయి. అదొచ్చేసి రసం స్టార్టర్ అండ్ ఇదో బటర్ పన్నీర్ కర్రీ అండ్ ఇది బిర్యానీ, ఫ్లేవర్డ్ రైస్ ఉంది. అండ్ రైస్ ఉంది. అండ్ ఇదొచ్చేసి గుత్తి వంకాయ కర్రీ.
అండ్ ఇది టమాటా పప్పు అండ్ ఆలు విత్ కాజు ఫ్రై అన్నమాట. అండ్ సాంబార్. ఇదొచ్చి ఉలవచారు విత్ క్రీమ్ అండ్ ఇది ఫ్రెష్ చట్నీ, పాపడ అండ్ ఇప్పుడొచ్చేసి పెరుగు. ఇవొచ్చేసి నెయ్యి అండ్ పచ్చడి, మన ఆవకాయ పచ్చడి. ఇదొచ్చేసి మనకి చికెన్ దమ్ బిర్యానీ అండ్ గోంగూర చట్నీ అండ్ గ్రేవీ అండ్ పెరుగు చట్నీ అండ్ నెల్లూరు చేపల పులుసు. అయితే నేనేం ట్రై చేశానో చూడండి. ఒక రోటీ తీసుకొని అందులో నాకు ఇష్టమైన పన్నీర్ కర్రీ విత్ ఫిష్ ఫిష్‌తో స్టార్ట్ చేశాను. విత్ కీర అండ్ కొంచెం సూప్ అది కూడా వేశాను. అండ్ సూప్ అయితే నాకంత నచ్చలేదు. బట్ మిగతాయన్నీ ఓకే. ఇక్కడొచ్చేసి 3 రైస్‌లు కొంచెం కొంచెంగా తీసుకున్నాను. ఒక చికెన్ పీస్ ఓన్లీ. ఓకే. ఫుడ్ అయితే ఓకే. బానే ఉంది. యావరేజ్‌గా అంటే మరీ గుడ్ కాదు. ఓకే. బానే ఉంది. ఇది ఐస్ క్రీమ్ అండ్ విత్ ఫ్రూట్ ఇది ఫ్రూట్ సలాడ్ అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం నైట్ వ్యూ చూద్దాము. నైట్ వ్యూ వచ్చేసి మనం ఇందాక వాక్ చేసుకుంటూ నడిచిన స్ట్రీట్ ఇదంతాని. ఇదంతా కూడా నైట్ పైన స్ట్రీట్ లైట్స్ పెట్టడం వల్ల మంచి గ్లోయింగ్‌గా ఉంది. అండ్ ఇదొచ్చేసి మనము ఇది ఒక లాన్స్ ప్లేసు. ఒక ఇక్కడ మనం చక్కగానే సంగీత్ లేకపోతే ఏమైనా మంచి పార్టీస్ అవి చేసుకోవడానికి చాలా బావుంటాయి. ఇక్కడ మాకు మంచి పార్టీ జరిగింది. సో, ఇక్కడ మేము చిల్ అవ్వడానికి ఇక్కడొచ్చామనమాట. ఇక్కడ ఈవినింగ్ మాకు గాలా డిన్నర్ జరిగింది. ఆ గాలా డిన్నర్‌కి మేము ఇక్కడికొచ్చేసాము. బట్ నిజంగా ఒక పెళ్లి వైబ్ అనేది వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు మనము మార్నింగ్ వ్యూ చూస్తున్నాము. ఇక్కడ మార్నింగ్ ఇప్పుడు మనము ఒక సూపర్ డూపర్ మంచి గుడ్ ప్లేస్‌కి మిమ్మల్ని తీసుకువెళ్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అండ్ నాకు చాలా 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 ఇష్టమైన ప్లేస్ అన్నమాట. అండ్ ఇది కూడాని చాలా బ్యూటిఫుల్‌గా ఇక్కడ డిజైన్ చేయబడింది. అండ్ కాటేజెస్ కాదు. హ్మ్. దీని చుట్టూ చూడండి మంచి ఫ్లవర్ పాట్స్ అనేవి ఎంత బాగా ఉన్నాయి చూడండి. ఫుల్‌గా ఫ్లవర్స్‌తో చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా! బ్యాంబూ ట్రీస్‌లోనేమోని లైట్ సెటప్ అని ఉంది. ఆల్రెడీ మీకు కనిపించే ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పమంటారా? యాహ్! స్విమ్మింగ్ పూల్. మనము స్విమ్మింగ్ పూల్‌కొచ్చేసాము. చూడండి ఆల్రెడీ అందరూ ఫుల్ చిల్ అవుతున్నారు. ఒక పక్కన స్విమ్మింగ్ పూల్, అవతల వైపు మనకి బీచ్ కూడా కనబడుతుందనమాట. ఫుల్‌గా సూపరుంది. ఆహ్, మామూలుగా ఇలా ఉంటే అసల మనం ఆగేదే లేదనమాట. డెఫినెట్‌లీ ఎంతసేపు కుదిరితే ఒప్పుకున్నా లేకపోయినా ఖచ్చితంగా స్విమ్మింగ్ అనేది చేసేస్తాను. అందులో ఇంత ఫ్రెష్‌గా ఉంటే వాటర్ ఖచ్చితంగా అసలు వదిలిపెట్టేదే లేదు. ఎప్పుడైనా ఒక్కసారైనా సరే నాకిట్లా చేయడం అనేది చాలా ఇష్టం. చిన్న పిల్లలైతే ఇంకా స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు. బావుంది. అండ్ నాకైతే అసల అందలేదు. నాకు స్విమ్మింగ్ వచ్చు కాబట్టి పర్లేదు మేనేజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది 4 ½ ఫీట్ దాకా వాటర్ ఉంది. చిన్న పిల్లలకొచ్చేసి కొంచెము ఒక చిన్న స్పాటే ఇచ్చారు. పెద్దదివ్వలేదు. సో, చిన్న పిల్లలు వాళ్ళు కూడా ఆడుకోవచ్చు. బట్ జాగ్రత్తగా ఆడుకోవాలి. మిగతా వాళ్ళంతా మాత్రం హైట్ ఉన్న వాళ్ళు దిగడమే బెటర్ ఇక్కడున్నది. అండ్ నాకు స్విమ్మింగ్ చేస్తూ ఇట్లా శవాసనం మీద కూడాని ఆడుకోవడం చాలా ఇష్టం. హ్మ్. మీకు కూడా వచ్చా? వస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఎలా నేర్చుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. చాలామంది అడుగుతారు. ఎలా నేర్చుకున్నారు ఏంటి అని చెప్పేసి. అదొక మాటలో చెప్పలేము. అండ్ ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్‌కి మనం వెళ్ళిపోదాం. యెస్. ఇక్కడ చూడండి స్వచ్ఛ గ్రీన్ సీ బ్రిడ్జ్ అని చెప్పేసి వాళ్ళు ప్లకార్డ్ పెట్టారు. అండ్ ఇ ఇప్పుడు మనం ఆల్రెడీ ఆహ్, బి అక్కడ ఎంజాయ్ చేసొచ్చాం కదా! ఇప్పుడు ఇంకొక చోటుకి వెళ్తున్నాము. అదే బీచ్ అన్నమాట. సీ బీచ్. ఓకే. చూడండి ఎంత పెద్దగా ఉందో ఇదంతాని. ఫుల్లు
శాండ్‌తో ఉంది. వైట్ శాండ్‌తోని. అండ్ మనం వచ్చిన ప్లేస్ నుంచి ఇంత దూరం వచ్చాం మనం. చూడండి ఆ చివరి నుంచి ఆ చివరి దాకా ఉందంతా కూడాని సీ బీచ్ రిసార్టే. మనం వచ్చిన రిసార్ట్. దీనికి ఇండివిడ్యువల్‌గా ఇక్కడుంది. ఒక బీచ్ అనేదుంది. ఇక్కడ కూడా మనం ఫుల్‌గా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే నాకు అనిపించిందేంటంటే, నేను గమనించిందేంటంటే, ఇక్కడ లోతు తక్కువ. అంటే చిన్న పిల్లలకి బానే ఉంటుంది. బట్ మనము పెద్దగా ఎంజాయ్ చేయడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే, పెద్దగా అలలన్నీ కూడా మోకాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. నడుం దగ్గరికి కూడా రావు. దానివల్ల మనం పెద్దగా ఎంజాయ్ చేయలేము. మనం బాగా ఎంజాయ్ మనం కొంచెం ఎదరకెళ్దామంటే ఇంచుమించు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు వెళ్ళినా సరే, లోతు మోకాళ్ళ దాకే వస్తది. మోకాళ్ళు లేదా కాళ్ళ వరకే వస్తది. బట్ ఓకే. ఇట్స్ ఓకే. ఇప్పుడు మనము టిఫిన్స్ చూద్దాము. టిఫిన్స్ చాలా పెట్టారు. పునుగు, ఇడ్లీ అలా అని పెట్టారు. టిఫిన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ. చట్నీస్ అవి బాగున్నాయి. అండ్ ఇప్పుడు ఇవి కెలాగ్స్ లాగా ఇవి తీసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ ముందే మీరు నానబెట్టేసుకోండి. అంటే టిఫిన్‌కి స్టార్ట్ చేయకముందే నానబెట్టుకోండి. విత్ మిల్క్‌తో, హనీతో నేను తీసుకున్నాను. అండ్ ఇదొచ్చేసి ఆహ్, ఇంకా ఇంకా ఫ్రెష్ అయిపోయి మనం చెకౌట్ చేసేస్తున్నాము ఇప్పుడు. వెళ్ళిపోతున్నాను. బాయ్ అని చెప్పేస్తున్నాను. అండ్ ఇదొచ్చేసి సీ బ్రిడ్జ్ రిసార్ట్ యొక్క ఆర్చ్ అనమాట. ఫ్రంట్ సైడ్ గేట్‌కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది. దీని ఆపోజిట్ సైడే మనకి రిసెప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇదయిపోయిన తర్వాత నేను ఫుల్‌గా కొంచెం టైం ఉంది. ఆ టైంలో కూడా నేను వదిలిపెట్టుకోకుండానే ఇక్కడ ఇలా కొంచెం కాలక్షేపం చేశాను. నాకు చాలా రిలాక్సింగ్‌గా అనిపించింది. చాలా ప్లెజెంట్‌గా అనిపించిందనమాట. మీకు టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లా ట్రై చేయండి ఇది. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా చిన్న చిన్న ఫోటో క్లిప్స్, వీడియో క్లిప్స్ తీసుకొని నేను బాగా ఎంజాయ్ చేసేసి వచ్చేసాననమాట. అండ్ మీకు ఈ రిసార్ట్ ఎలా అనిపించింది? నేను చెప్పిన మాటలు మీకు ఏంటనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పేయండి. అండ్ మీరు కూడాని లైఫ్‌ని అప్పుడప్పుడు కూడాని చిల్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ కొన్ని ఫోటోస్ కూడా తీసుకున్నాను. ఇక్కడ ఫోటో షూట్స్ కూడా చాలా జరుగుతాయి. అది మెయిన్. సాంగ్ షూట్స్, ఫోటో షూట్స్ అనేవి కూడా జరుగుతాయి. వాళ్ళు అలౌ చేస్తారు. ఎందుకంటే మీకు ఔట్ సైడ్ బీచ్ కూడా ఉంది కాబట్టి, బీచ్‌లో సాంగ్స్ అండ్ ఇక్కడ నేచర్‌కి దగ్గరగా ఉంది కాబట్టి, ఇక్కడ కూడాని మంచిగా సాంగ్స్ అంటే వెడ్డింగ్ యానివర్సరీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, అలాగే పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అని, అలాగే పిల్లలకి సంబంధించిన దేనినైనా ఇక్కడ మనకి షూటింగ్‌కైతే మాత్రం మేము చాలా బాగా జరుగుతాయి. మేము వచ్చినప్పుడు కూడా చాలా ఇద్దరు, ముగ్గురు ఫోటో షూటర్స్‌ని చూసాము. ఇద్దరు ఒక ఒక జంటని కూడా మేము చూసాము. సో, మీరు దీన్ని ఈ రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ సీ బీచ్ రిసార్ట్‌ని. అండ్ ఈ యొక్క వీడియో మీకెలా అనిపించిందో నాకు చెప్పండి. నేనైతే మాత్రం ప్రతి దాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేసొచ్చాను. అండ్ మీరు కూడా చెప్పండి. మీకు కూడా నచ్చిందా? నచ్చితే గనుక నాకొక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.